భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినది. ఆనాడు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూని తన ప్రతినిధిగా పెట్టాడు. ఒక ఎన్నికల్లో గెలవాల్సొస్తే ఇది ఉండేది. 2, 3 ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితులు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండే నాటికి భారతదేశానికి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేటోళ్ళు. సో ఈ క్రమం ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎల్లగొట్టి వాళ్ళ విదేశీ శక్తుల్ని తెల్లదొరల్ని ఎల్లగొట్టి భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. భారతదేశానికి బ్రిటిషుడు వచ్చే నాటికి వ్యాపారం పేరుతోని భారతదేశం జీడిపి 5% ఉండేది. అది భారతదేశం వదిలిపెట్టిపోయే నాటికి 1947 ఆగస్టు 15 నాటికి ఆ జీడిపి 0.5% పడిపోయింది. 5% ఉన్నటువంటి జీడిపి 4%, 3%, 2%, 1%, భారతదేశం వదిలిపెట్టిపోయే నాటికి భారతదేశ జీడిపి భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి 0.5 పడిపోయింది. అక్షరాస్యత కూడా 20% లోపు 15% లోపు ఉండేది. సాగునీటి ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ముడి వనరులన్నీ పోయినాయి. ఒకవైపు యూరోపియన్ కంట్రీస్లో పారిశ్రామిక విప్లవం పేరుతోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడతా ఉంటే భారతదేశం 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో కూడా జీడిపి 0.5% పోయి భారతదేశ ప్రజలు 70 నుంచి 85% పేదరికంలో మగ్గుతూ ఆకాశవాయు పంటలు జొన్నలు లేకపోతే సజ్జలు వేసుకొని వర్షం వస్తే పండే లేకపోతే కరువుతోనే జీవించేవాళ్ళు. ఇంకొక వైపు ఇప్పుడేదో దక్షిణ భారతదేశం జనాభా తక్కువ వచ్చింది కాబట్టి కనమంటున్నాం తప్పితే ఇంతకుముందు అధిక సంతానం, మాతా శిశు మరణాలు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తల్లిలో బిడ్డ చనిపోయేది. దానికి కారణాలు పౌష్టికాహారలేమి, దాంతోపాటు రక్తహీనత సమస్యలు, వైద్య ఆరోగ్య రంగం అందుబాటులో లేకపోవడం మనకి ప్రధానంగా మనకి అనిపించాయి. దాంతోపాటుగా త్రాగునీరు కూడా నీళ్లు ఉంటాయి, ఫ్లోరైడ్ కంటెంట్, బ్యాక్టీరియా వైరస్ కంటెంట్, తాగితే టైఫాయిడ్ వస్తుంది, తాగితే కామెర్లు వస్తాయి, తాగితే కడుపు నొప్పులు వస్తాయి, సో తాగితే కలరాలు వస్తాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. డ్రింకింగ్ వాటర్, సాగునీరుకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్షరాస్యత 15% మించి లేదు, పేదరికం 85% పైగా ఉన్నది. సంపద అంతా భూములన్నీ కొద్దిమంది భూస్వాముల పెత్తందారుల చేతుల్లో ఉన్నాయి. అందుకోసమే తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారంటారు. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా 47 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విముక్తి అయిందంటే మీరు అర్థం చేసుకోండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం నవాబ్ భారతదేశంలో ఉన్నటువంటి అంతర్భాగం ఉన్నటువంటి తెలంగాణ సంస్థానాన్ని చేశాడు. 560 సంస్థానాలని విలీనం చేసుకోవడం ఆ రోజు ఒక పెద్ద రాజకీయ ఎజెండాగా ఉండేది. కానీ అంతర్గతంగా సామాజిక అంతరాలు ఉన్నాయి, సామాజిక సమానతలు ఉన్నాయి, ఆర్థిక వెనకబాటుతనం ఉన్నది, పేదరికం ఉంది, అవిద్య, నిరక్షరాస్యత, వెనకబాటుతనం, ఇవన్నీ భారతదేశాన్ని భూతాల్లాగా పట్టి పీడిస్తున్న క్రమంలో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యి ఒక ప్రయత్నం చేశాడు. మనం ఇల్లు సర్దుకొని, ఇల్లు గడుక్కొని, ఇల్లు ఊడ్చుకొని, ఇల్లు శుభ్రం చేసుకునే క్రమంలో చైనా వాడు వచ్చి అటాక్ చేస్తాడు. మరి ఇవాళ రోడ్లు వేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, 70 రోడ్లు వేసింది చైనా బోర్డర్కి. ఆ రోజుల్లో నెహ్రూ వచ్చినాడు. దేశంలో ఎట్లాంటి కరువు కాటకాలు, పేదరికం, ప్రజలకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు, పేదరికంలో మగ్గుతూ ఉండేవాళ్ళు. ఇలా 100 కోట్ల మందికైనా మనం రేషన్ బియ్యటానికి సిద్ధం. 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కరువు వచ్చినా బియ్యం ఇచ్చే కార్యక్రమం మనం చేయగలం. ఆ విధంగా మనం ఈరోజు దేశాన్ని నడుపుకోగలం. కానీ ఆ రోజు చైనా మన దేశాన్ని ఆక్రమించుకుంటే గడ్డి కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇండియా కూటమిల మధ్య ఆ విమర్శలు మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి క్రమంలో నెహ్రూ 3 టర్మ్స్ ప్రధానమంత్రిగా ఉండటం, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన అనేక ఉక్కు కర్మాగారాలు, అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావటం, నాగార్జున సాగర్ నుంచి భారతదేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను కట్టే కార్యక్రమం చేశాడు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను BSNL దగ్గర నుంచి ఇంకా అనేక ఏబీ వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి, పేపర్ బోర్డుల దగ్గర నుంచి, రైల్వేల దగ్గర నుంచి, దేశ రక్షణ దగ్గర నుంచి, పోస్ట్ ఆఫీసుల దగ్గర నుంచి ఇట్లా అనేక రంగాలని ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక దశలో ఏ పరిస్థితికి వచ్చిందంటే, స్వతంత్రం రాకముందు భారతదేశంలో భూస్వాములు 30% పైగా ఉంటే, అదే ధనికులు, పెట్టుబడిదారులు, సంపద ఎక్కువ పోగేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30% పైగా ఉంటే వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు 1982 నాటికి నెహ్రూ ఆర్థిక విధానాల కారణంగా అది మీరు 22 నుంచి 12% దాకా పడిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం రంగం పెద్ద ఎత్తున ప్రజలకు చేసే కార్యక్రమం చేసేది.
సో, కొన్ని ప్రజలకు అందట్లేదు కాబట్టి కొద్దిగా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి పాలక ప్రభుత్వాలు అవినీతి పరులు, దొంగలు, దొంగ డకాయిట్ బ్యాచ్‌లు, అవినీతి, బంధుప్రీతి, బ్యూరోక్రాటిక్ విధానాల పేరుతోని దొబ్బుకుపోయే కార్యక్రమం నడిసే ఉంది. సో, నెహ్రూ గారు ఉన్నంతకాలం దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సో, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత నెహ్రూ వారసురాల్లాగా ఆమె పరిపాలనలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, తండ్రి విధానాలని కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కొనసాగించిన, కోటరీతోని పోటీ పడటం, ఆమె కోటరీని తయారు చేసుకోవటం, 70 ఏళ్ళలో ఆమె ఒక పార్టీని పెట్టడం, 70 ఏళ్ళలో ముందు పార్టీని పెట్టడం, ఆమె ఓడిపోతే కొన్ని రాష్ట్రపతి పాలన పెట్టడం, ఎమర్జెన్సీ పెట్టడం, రాష్ట్రపతి పాలనే కదా, ఎమర్జెన్సీ పెట్టడం, ఆ కోపానికి వామపక్షాలు, ఆ పక్షాలు, ఈ పక్షాలు, లెఫ్టిస్టులు, రైటిస్టులు అందరూ కలిసి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో ఒక పార్టీని పెట్టడం, అది దినదిన ప్రబుద్ధమానంగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పెట్టినటువంటి పార్టీ తర్వాత దినదిన ప్రబుద్ధమానంగా పెరిగి పెద్దోడైన చందంగా జనతళ్ళు, జనసంఘు, జనతాదళ్ళు, ఇంకో పేరుతోని, ఇంకో జనతా పార్టీ పేరుతోని, భారతీయ జనతా పార్టీ పేరుతోని అనేక రూపాంతరాలు చెందుతూ అది ఇవాళ తొండముదిరి ఊసరవిల్లాగా తయారై బీజేపీ పార్టీగా మన ముందుకు వచ్చింది. అదేమో ఇవాళ మనువాదంతో నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు కానీ, బీసీల అభివృద్ధిని కానీ కోరుకోవటం లేదు. దేవుడంటే బీజేపీ పార్టీ పుట్టకముందు, విశ్వ హిందూ పరిషత్ అనేది పుట్టకముందు మేము ముఖ్యంగా బీసీ లంబోజన్లో హిందూ మతం నిలబెట్టినాం. ఆచార వ్యవహారాలు మా బ్లడ్లోనే కలిసిపోయినాయి. దాన్ని మా భవిష్యత్ తరాలకు కూడా వెళతాయి. ఆ విధంగా నేనే కాదు, మా జాతులన్నీ కూడా ఆ వైపుగా ఈ దేశ సంస్కృతిని, వారసత్వాన్ని, ఆచార వ్యవహారాలని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనండి, నియమ నిబంధనలు అనండి, ఆచార వ్యవహారాలు అండి, చెడు నియమాన్ని వదిలేసి మంచిని నడిపించే కార్యక్రమాలని ఆచార వ్యవహారాల్లో పెడతా ఉంటాం. ఒక యోగా కానివ్వండి, ఒక సూర్య నమస్కారం కానివ్వండి, లేకపోతే మనం తీసుకున్నప్పుడు ఇంకా ఆయుష్, AYUSH, ఆయుర్వేదిక్, యునాని, AYUSH, ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో. ప్రకృతి వైద్యం, చైనా వైద్యం, లేకపోతే ప్రకృతి వైద్యం, దాంతో పాటుగా ప్రకృతి వైద్యంతో పాటు అక్యుపెంచర్, ఈ వ్యాధులకు సంబంధించినటువంటి వాటికి ఆ రోజుల్లో ట్రీట్మెంట్ ఆ విధంగా ముందుకెళ్ళాం. కేవలం వైద్య రంగమే కాకుండా అనేక రంగాలకు సంబంధించి మనం ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇందిరాగాంధీ 70 ఏళ్ళు అధికారంలోకి వచ్చే ఆమె రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు లెఫ్టిస్టులు, రైటిస్టులు అందరూ కలిసి జయప్రకాష్ నారాయణ పెట్టి, లోకమాన్య జయప్రకాష్ నారాయణ పెట్టి జనతా పార్టీ పెట్టారు. 70 ఎన్నికల్లో జనతా పార్టీ అఖండ మెజార్టీ సాధించి ఇందిరాగాంధీని ఓడించారు. సో జనతా పార్టీలో అనేక విభేదాల కారణంగా ఆ ప్రభుత్వం కూలిపోవడం, మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఎవరు గొప్ప అంటే కాలమాన పరిస్థితులు వేరు. ఎవరు గొప్ప అంటే సహజంగానే నెహ్రూ గారు చేయాల్సింది చేశాడు ఈ దేశానికి. వ్యక్తిగతంగా అనడం అనేది వాళ్ళ వ్యక్తిత్వ విజ్ఞతకు వదిలేస్తున్నానలే కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడున్న పరిస్థితులు, ఈనాడున్న పరిస్థితులు ఒకటి కాదనేది మాత్రం నేను చెప్పక తప్పదు. నెహ్రూ గారు అధికారంలోకి వచ్చినాడు, జీడిపి 0.5 ఉంది. ఇలా 4 నుంచి 6% ఉంటే మనం ఇంకా తక్కువ ఉంది, ఇది 10% పోవాలా, 20% పోవాలని గొడవ చేస్తున్నాం. విత్ మీ నాతో సహా గొడవ చేస్తున్నాం కదా. మరి నెహ్రూ గారిని, మోడీ గారిని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? నెహ్రూ గారి ప్రధానమంత్రి అయ్యే నాటికి చైనా యుద్ధం వస్తే పరిస్థితి లేదు. ఇలా మోడీ గారి ప్రధానమంత్రి అయ్యేసరికి సరిహద్దుల దాకా మనం రోడ్లకి తీసుకోగలిగాం. అండ్ మోడీ గారు ఒక్కడే చేసింది కాదు, అది ఈ దేశంలో ఉన్నటువంటి సమిష్టి కృషి వల్లనే అది సాధ్యమైంది. భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 6వ ఆర్థిక వ్యవస్థకి నెట్టేయబడ్డదని అంటున్నాడు. నిజమైన ఆర్థిక వ్యవస్థ సరే, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసినప్పుడు నిజమైన ఆర్థిక వ్యవస్థ అయినప్పుడు మరి పేదరికం ఏంది, అవిద్య ఏంది, నిరక్షరాస్యత ఏంది, ఆకలి సూచి ఏంది, హ్యాపీ ఇండెక్స్ ఏంది, మాతా శిశు మరణాలు ఏంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏంది, సాగునీటి ఇష్యూస్ ఏంది, వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకోవాలి. స్వతంత్రం వచ్చే నాటికి 15% అక్షరాస్యత, 15% అక్షరాస్యత అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా 70 నుంచి 80, 100 వైపు పరుగులు పెడతా ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు అయితే 100కు 100% అక్షరాస్యత సాధించినాయి. మోడీ గారిని, నెహ్రూ గారిని ఒకే కాటన కట్టొద్దు. గవాస్కర్ టైంలో గవాస్కర్ ఆడాడు, సచిన్ టెండూల్కర్ టైంలో సచిన్ టెండూల్కర్ ఆడారు, విరాట్ కోహ్లీ టైంలో విరాట్ కోహ్లీ ఆడాడు. మరి వైభవ్ సూర్యవంశం ఇంకెవరు వస్తారు తూర్పు ముక్క క్రికెట్ రంగంలో. క్రికెట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి కంపేర్ చేస్తాను. అందే తప్పితే గవాస్కర్ను విరాట్ కోహ్లీని కంపేర్ చేయడం కరెక్టే కాదు. పైగా గవాస్కర్ టైంలో 2020 మ్యాచ్లు లేవు, టెస్ట్ మ్యాచ్లే వేదిక ఉండేది, వన్డేలు నామాత్రంగా ఉండేది.
సో కాబట్టి గవాస్కర్ను విరాట్ కోహ్లీని పెడితే టీ20లో ఒక్క రన్ కూడా చేయలే గవాస్కర్. కానీ టీ20లో ఏదో నామాత్రంగా ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో ఆ రోజుల్లో ఏదో 1000 పరుగులు 2000 పరుగులు చేయలే. విరాట్ కోహ్లీ వేలాది పరుగులు చేసిండు. సచిన్ టెండూల్కర్ వేలాది పరుగులు చేసిండు టీ20లో. అంటే ఆ రోజుల్లో టీ20లు ఉందా అసలు? ఆడితే టెస్ట్ మ్యాచ్, క్రికెట్ అంటేనే టెస్ట్ మ్యాచ్. అందుకోసం నెహ్రూ గారిని మోడీ గారిని కంపేర్ చేయడం అనేది నా దృష్టిలో అంతకంటే టైం వేస్ట్ కార్యక్రమం ఇంకొకటి లేదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఒకసారి గెలవటం యొక్క రెండోసారి నిలబెట్టుకోవటం కష్టం, మూడోసారి అంటే తిరుగులేనితనం. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే మోడీ ఆ ప్రయత్నం అయితే చేశాడు. 80 ఏళ్ళైనా నాకు తెలిసి 90 ఏళ్ళ దాకా ఆయన మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నాయి. ఎవరు గొప్ప అనే దానికి సంబంధించి నేను వెళ్ళను, నాకు అవసరం కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ జన రాహుల్ గాంధీ నాయకత్వం, భాగస్వామ్య పక్షాల విశ్వాసం ఇలా ప్రధానమైన చర్చగా నడుస్తుంది. నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప అంటే ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి రాజకీయాలు వేరు. ఆనాటి పరిస్థితులు ప్రజల పేదరికంలో మగ్గుతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో నిజాయితీ పనులంటే తొలితరం నాయకులు ఉన్నారు. మోడీ గారి టీంలో కానీ మోడీ గారు వ్యక్తిగతంగా నిజాయితీపరుడు కావచ్చు, అవినీతి లేకపోతే ఇతర అంశాలు, అవినీతి, బంధుప్రీతి, ఆసక్తి, పక్షపాతం లేకపోవచ్చు. దేశ ప్రధానమంత్రులు అందరూ కూడా అట్లనే ఉన్నారు. అలాంటి వాళ్ళని అనుకుంటాను, నేను కాదని అంటలా. మరి 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 నేను చెప్పేది ఏంటంటే, మరి దేశ ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు ఎవరు కర్తవ్యాలు నిర్వర్తించారని చెప్పవచ్చు. సో ఇది పరిస్థితి. భారతదేశ రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉందనేది మనం ఇలా చూసుకున్నప్పుడు, ఇండియా కూటమి ఏదైతే ముడ్డి కిందకి సాప మీద కూర్చుంటే ముడ్డి కిందకి నీళ్ళు వచ్చిన తర్వాత కదిలినట్టుగా ఇండియా కూటమి కదులుతూ ఉంది. ఇండియా కూటమి నిర్ణయం జరుగుతుందనే దాని మీద, నిర్ణయం జరిగిందనే దాని మీద చర్చ చేస్తుంటే, అమిత్ షా, నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపటికి సంబంధించి ఏమనేది వాళ్ళకు ఉన్నటువంటి నివేదిక కానివ్వండి, సర్వే రిపోర్ట్స్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు కమిటెడ్గా ఉంటాయి. పార్టీ నిర్ణయాలను కూడా మళ్ళీ రివ్యూ చేసే ఒక కమిటీ ఉంటుంది. జనరల్గా భారతదేశ రాజకీయ పార్టీలో ఆ పరిస్థితి ఏ పార్టీలో ఉండదు. అవసరమైతే వెంకయ్యనాయుడిని పక్కన కూర్చోబెట్టారు, అవసరమైతే ఎల్కే అద్వానీని కూడా పక్కన కూర్చోబెట్టాడు. ఆ పార్టీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ అంత స్ట్రాంగ్గా ఉండదు. అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంది కక్రోచ్ పార్టీకి కూడా మద్దతు ఇస్తామంటే వాళ్ళు బీజేపీ ఏం కాదు, వాళ్ళ విధానాలకు అనుకూలం కాబట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. బీజేపీ వాటి నుంచి బయటకు వెళ్ళి ఇంకా మద్దతు ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే ఆర్ఎస్ఎస్ విధానాలకు వాళ్ళకే మద్దతు ఇస్తారు. ఆర్ఎస్ఎస్ అదొక స్వతంత్ర సంస్థ, ఒక ఎన్జిఓ. భారతదేశ వ్యాప్తంగా చాలా ఎన్జిఓలు ఉన్నాయి, అది కూడా ఒక ఎన్జిఓ. 6 లక్షల మంది ప్రపంచంలో అత్యధిక వాలంటీర్లు కలిగినటువంటి సంస్థగా అది ఉన్నది. వాళ్ళు చాలా సేవలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో కొంత మతం మీద డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళ సోషల్ సర్వీస్ని అయితే నేను తప్పట్లేను, ఏమీ అనలేను అనేది అయితే చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. ఇండియా కూటమి ఇప్పటికిప్పుడు మీటింగ్ పెట్టింది. సో చాపకి మీద కూర్చొని బాగును అని అంటే కిందకి నీళ్ళు వస్తే తడిసినప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్ట్ అవుతా ఉన్నది. ఒకవైపు డిఎంకేతో కలిసి ప్రయాణం చేసినటువంటి 2-3 దశాబ్దాలు ఇవాళ డిఎంకే దూరమైంది. ఎందుకంటే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిందని. వాళ్ళ బీజేపీలో కలుస్తారని వాళ్ళ భయం. సో ఇది డిఎంకే దూరం పోవటం, మమతా బెనర్జీ డిఫెన్స్లో పట్టడం, ఎప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ దూరం కావటం, మళ్ళీ ప్రతిపక్షాలతోని ఇండియా కూటమితోని ఎన్డీఏని ఎట్లోడించాలనేది ఒక కార్యక్రమం అయితే చేపడుతున్నారు. కానీ బేలాగా తేలిపోతూ ఉన్నారు. ఒక 2020 మ్యాచ్లోనో, ఒక టెస్ట్ మ్యాచ్లోనో ఒక 25 ఇయర్స్ ప్లేయర్ లాగా ఒక అండర్-15, అండర్-16 ప్లేయర్ ఆడలేడు. అట్లనే నరేంద్ర మోడీ, బీజేపీ, ఇండియా కూటమి ముందు, నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి ముందు కాంగ్రెస్ పక్షమైనటువంటి ఇండియా కూటమి ఆ స్థాయిలో ఆడలేకపోతుంది. బీజేపీ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఉన్నది. సో యూపీఏ కాస్త ఇలా ఇండియా కూటమిగా, ఇండిగా మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇది పరిస్థితి. ఒకవైపు ఇండియా కూటమికి సంబంధించి కేజ్రీవాల్ దూరం కావటం, ఇంకొక వైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ దూరం కావటం, అది బలహీనతలను ఆశపడుతుంది. మమతా బెనర్జీకి పరిస్థితులు గడ్డుకాలంగా నడుస్తున్న క్రమంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా నేషనల్ పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఇలా అవినీతి ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి. మనం చూసినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బయటకు వచ్చి ఎన్టీఆర్తో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి అయిన సందర్భాన్ని చూసాం. మన 89లో ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. సో ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా అధికారంలో లేనప్పుడు ఒక చందంగా,
అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య కాస్త బోడిమల్లయ్య సొంతంగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పార్టీలుగా చలామణి అవుతూ దాన్ని అదొక రాజమార్గంలాగా, అదొక చట్టం శాసనంలాగా వ్యవహరిస్తూ అధికారం కోల్పోయాక ఇలా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇలా మనకి కనిపిస్తున్నది ఏంటంటే అవి అధికార పార్టీని విమర్శలకు పూనుకోవడం తప్ప మరొకటి కనపట్ల. ఇలా బీజేపీ దానికి అతీతంగా కనిపిస్తుంది. దాంట్లో అవినీతి పనులు కూడా చేర్చుకుంటున్నారు, కానీ గుడ్డిలో మేళ చందంగా ఏదవుతుంది. ఇలా వాళ్ళు సామధాన భేద దండోపాయాలతోని బీజేపీ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు వాళ్ళు లేని చోట అస్సాంలో బిశ్వంత్ శర్మని నిలబెట్టడంలో కానీ, అసలు లేని చోట పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారిని నిలుపుకోవడంలో ప్రధానమైన పాత్ర కనిపిస్తూ ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని డైరెక్ట్గానే అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? మోడీని డైరెక్ట్నే అన్నాడు, నువ్వు అనుకున్న నాతో ప్రయాణం చేయి, నువ్వు అనుకున్న కలలు నెరవేరుస్తానని. అది సామాన్య ప్రజలకు అర్థం కాదు, అది రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశంగా కనపడుతుంది. కానీ నా పార్టీలో జాయిన్గా నాతో జర్నీగా అన్న సందర్భంగా ఆ విధంగా అనిపిస్తుంది. ఇంకొక వైపు మనం చూసుకున్నప్పుడు మనకి కనిపించేది రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చేసేటువంటి క్రమం వచ్చినప్పుడు నాకు బీజేపీ నేతలు కలిసి చెప్పింది ఏంటంటే, హరీష్ రావు వెళ్ళి బీజేపీతో మంతనాలు జరిపిండి అనేది. సో ఇది సాక్షాత్తు కేసీఆర్కి కూడా తెలుసు అని చెప్పేసి నాకు బీజేపీ పెద్దలు కలిసినప్పుడు చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ఆ చెప్పిన మాటలు కూడా అంత అటగోలు మాటలు కాదు, నాకు ఎప్పుడు ఏంది ఎట్లా ఏ విధంగా కలిసినటువంటి అంశాలన్నీ నాకు వివరించారు. అందుకోసం వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని విస్తరించడం కోసం ఇలా కార్యక్రమం చేస్తున్నారు. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో. ఇందులో 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు రాజ్యాధికారంలో చేస్తున్నాయి. సుమారుగా 15 నుంచి 17 రాష్ట్రాల దాకా, 13 నుంచి 17 రాష్ట్రాల దాకా, 15 నుంచి 17 రాష్ట్రాల దాకా డైరెక్ట్ బీజేపీ పరిపాలన చేస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వీళ్ళ కూటమి 21 రాష్ట్రాలంటే బీజేపీ, ఎన్డీఏ యొక్క స్ట్రాంగ్నెస్ మనకి కనపడతా ఉంది. 29 రాష్ట్రాలు 21 అంటే ఉన్నటువంటి 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 5-6 దాకా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మన పుదుచ్చేరి కూడా మనం చూసాం. సో ఇది పరిస్థితి. చాలా కేంద్రపాలిత ప్రాంతాలు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ దూసుకుపోతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమన్న పరిస్థితుల్లో ఎన్డీఏని ఏమీ చేయలేమని ఇండియా కూటమి భావిస్తున్నట్టుగా పేలవంగా ప్రదర్శనలు చేస్తూ ఉంది. ఇక తమిళనాడు రాజకీయాలు అయితే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే అన్న సొంతంగా ఉండేది. టీబీకే పార్టీ పెట్టిన విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో 108 సీట్లు, 107 సీట్లు ఉన్నటువంటి టీబీకే పార్టీకి ఇంకో 10-11 స్థానాలు అవసరమైనప్పుడు ఆ మద్దతు కాంగ్రెస్ 5 ఇచ్చింది, సిపిఐ, సిపిఎం ఒక 4 ఇచ్చినాయి. మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చి 120కి పైగాని అనా డిఎంకేలో ఉన్నటువంటి 40 మంది, 42 మంది ఎమ్మెల్యేలు బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదంతా జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ చెప్పా పెట్టకుండా విజయ్కి మద్దతు అని చెప్పేసి దాంతో తెగదెంపులు చేసుకొని ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది. అది ఎన్డీఏ కూటమికి దగ్గర అవుతున్నట్టుగా ప్రస్తుత రాజకీయాల్లో మనకు అర్థమవుతా ఉంది. విజయ్ తమ టీవీకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, డిప్యూటీ పిఎం అంటారు, డిప్యూటీ ప్రధానమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో హోంమంత్రి అపాయింట్మెంట్ అడిగితే విజయ్కి డిఎంకే స్టాలిన్ వద్దనడని ఆగిపోయినట్టుగా బయట మనకి వార్తావలోకనం అర్థమవుతా ఉన్నది. సో దెబ్బ మీద దెబ్బ ఇండియా కూటమికి పడుగుతూ ఉంది. ఇది మోడీ, అమిత్ షాలు వ్యూహాలు తప్పితే మరొకటి కాదంటా ఉన్నారు. సో పైకి స్క్రీన్ మీద వీళ్ళు కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వీళ్ళు పెద్ద ఎత్తున భారతదేశ ప్రజల విశ్వాసాన్ని టచ్ చేస్తూ ఉన్నారనేది చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అది మత విశ్వాసాలు కానివ్వండి, ఇతర అంశాలకు సంబంధించి కానీ దేశ రక్షణ అంశాలు కాంగ్రెస్ కంటే బెటర్మెంట్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఈ పార్టీ మరింత స్ట్రెంత్ అయింది. వాళ్ళు చెప్పిన 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది 3 రాష్ట్రాలు చేసి పడేశారు. రామాలయాన్ని కట్టారు. మిగతా ఎజెండా కోసం ప్రయత్నం చేస్తున్నారు. చైనా సరిహద్దు దాకా రోడ్లు వేశారు. చాలా చేసి చూపిస్తూ ఉన్నారు. అంటే
దాన్ని కాంగ్రెస్ నిలుపుకొని ఉంటే వాళ్ళు చేయగలిగేవాళ్ళు. కేంద్రంలో వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు అవన్నీ మావే అంటున్నారు. వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి సహజంగా. దాన్ని ఎవరు కాదనలేరు. తండ్రి తర్వాత లేకపోతే అన్న తర్వాత తమ్ముడికే పెత్తనం వస్తుంది కదా! ఎవరు బాగా చేస్తే వాళ్ళే. సో ఎన్డీఏ కూటమిది ఇప్పుడు అట్లుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలా సిబిఐ, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇలా మనకి కనపడతా ఉన్నాయి. కోర్టులు, న్యాయస్థానాలు కూడా అటువైపుగా పనిచేస్తానని చెప్పేసి ప్రతిపక్షాలు, ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒక కేసుకు సంబంధించి వచ్చినప్పుడు అది ఏ స్టేట్ అది? తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ డిఎంకే నేత ఎం అప్పావుకు సంబంధించి 2016 ఎన్నికల సుప్రీంకోర్టుకు సంబంధించి హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టు ట్యాగ్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత పంపిస్తే ఆయన పదవి కాలం అయిపోద్ది, అంత అయిపోద్ది. కానీ రద్దు చేస్తేంది, సస్పెండ్ చేసేస్తుంది, ఉంచితేంది, రద్దు చేస్తుంది. అందుకోసం ఇళ్ళ టైం లోపల కొన్ని తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక భాగంగా మనకి కనపడతా ఉంది. పబ్లిక్ నుంచి, ప్రజల నుంచి ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య భారతదేశంలో ఫైట్ జరుగుతూ ఉంది. సో ఇది బీసీల రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. జనాభా లెక్కలు మళ్ళీ 2027లో చేస్తాం. జనాభా లెక్కలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. 2027లో కుల జనగణన చేస్తాం అంటున్నారు. బీజేపీకి సంబంధించి నాకు తెలిసి బీసీలన్నా, బహుజనులన్నా దానికి అసలు పడదు. దాని రక్తంలో, దాని డిఎన్ఏలో, దాని జీన్స్లోనే బీసీల వ్యతిరేకత, ఎస్సీల వ్యతిరేకత, బహుజనులంటే వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు ఈ దేశ బీసీలకి, ఎస్సీలకి ఏదైనా చేస్తారని మనం చెప్పలేం. అట్లాంటి పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ, సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఆ పెర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి 21 రాష్ట్రాలు, 29కి 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావటం, వాళ్ళు మేము ఇరగబొడుస్తున్నామని చెప్తా ఉన్నారు. సో ప్రజలు చాలామంది నోటరు చివరి అధికారులు ఉంటే వాళ్ళకి వెళ్ళి మొగ్గుతూ ఉంటుంటే, ఇక భారతదేశ రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆర్టీఐ కోసం పోరాడినటువంటి హక్కుల నాయకుడు భారతదేశం వాడు, ఎక్కడి నుంచి పోరాడాలి. ఇలా సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. అందులో 49% మంది పాకిస్తాన్ వాళ్ళు, ఒక 29% దాకా బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు, కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో కెనడా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళు ఒక 10%, 17%. దాంతో పాటు భారతదేశం నుంచి వ్యతిరేకంగా ప్రదర్శించే కొద్దిమంది, అందరం ముస్లిమ్స్ అట్లాంటి వాళ్ళు కాదు, కొద్దిమంది ముస్లిమ్స్ నాన్ ఎన్డీఏ కూటమి వాళ్ళు అందులో చేరి 2 కోట్ల మంది అయితేంది, 20 కోట్ల మంది అయితేంది. భారతదేశ ప్రయోజనాలు భారతదేశంలో వాళ్ళే మాట్లాడాలి. భారతదేశ ప్రజలకు సంబంధించి ఇండియన్ ముస్లిం సంబంధించిన అభిప్రాయాలంటే కూర్చొని మాట్లాడుకుందాంలే, కానీ ఇది పరిస్థితి. సో అందుకోసం ఇండియాకి సంబంధించిన అంశాలు ఏమంటే ఇండియా లోపలే మాట్లాడాలి, ఇండియా లోపలే ఫైట్ చేయాలి. ఆర్టీఐ ఉద్యమకారులు ఈ దేశంలో ఉన్నారు, ఆయన మీద అనేక కేసులు పెట్టారు. అది చేసిన చివరికి సమాచార హక్కు చట్టం వచ్చింది. సమాచార హక్కు చట్టం ఎంతమందికి ఉపయోగం మనందరికీ తెలిసింది. భారతదేశం ఉన్నంతకాలం, రాజ్యాంగం ఉన్నంతకాలం, ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం ఆ చట్టాలు ఉంటాయి. దాంతోపాటు పర్యావరణ ఉద్యమాలకు సంబంధించినప్పుడు సుందర్లాల్ బహుగుణ కానివ్వండి, చట్టాలైనవి వాళ్ళు చేసిన ఉద్యమాలకి. ఇక్కడనే అనేక కేసులు, అనేక ఇబ్బందులు పాలు చేశారు. మేధా పెట్కర్ అక్క కానివ్వండి, మేధా పెట్కర్ పర్యావరణం మీద చేశారు. దాంతోపాటు అవినీతి మీద కేజ్రీవాల్ తర్వాత పోలీటర్ అనుకోండి, కేజ్రీవాల్ కానివ్వండి, అన్నా హజారే కానీ దేశంలో నుండి ఫైట్ చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. దానికి ఆ రోజుల్లో బీజేపీతో సహా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అరవింద్ కేజ్రీవాల్ భుజాన్ని వేసుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇది పరిస్థితి. వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ దేశంలో ఉండే పనిచేశారు, మళ్ళీ ఎక్కడి నుంచో రాలే. దాంతోపాటు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి పోరాటాలు, భూ సంస్కరణల పోరాటాలు కానివ్వండి, సుదీర్ఘకాలం జరిగినాయి. వాళ్ళు ఈ దేశంలోనే ఉండి వాటికి సంబంధించి అనేక కేసులు, జైళ్ళు, అనేక అరెస్టులు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు రాజ్యం నుంచి, ప్రభుత్వం నుంచి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి భూ సంస్కరణల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దాని తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం, దాని తర్వాత నందికొండ, పందికొండ అన్నారు, అది నాగార్జున సాగర్ అయ్యే సస్యామని చేస్తూ ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు మొదటి నినాదాలు ఇదేంది, అది ఏమన్నా లబ్బరా సాగదీయటానికి ఇళ్ల స్థలాలు ఎక్కడి నుంచి ఇస్తారనేది. సో పాలక వర్గాలకి మైండ్లెస్గా ఉంటే ఇట్లనే ఉంటుంది. ప్రభుత్వ భూములు టన్నుల కొద్దీ ఉన్నాయి, పేద ప్రజలకు ఇచ్చే 70 గజాలు ఇచ్చేస్తున్నారు. 100, 150 గజాలు ఇవ్వమని మనం అంటా ఉన్నాం. 100 నుంచి 150, 200 గజాలు ఇస్తే వాళ్ళు కొద్దిగా ఇల్లు కట్టుకుంటారు, కోడినో, కుక్కనో, గుడ్నో, గోదనో పెంచుకుంటారు. ఆ విధంగా 4 మొక్కలు నాటుకుంటారు, విశాలంగా ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతదేశంలో సుమారుగా 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి ఇళ్ళు అవసరం ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు అది ఇల్లు ఇవ్వండి, కట్టి పెట్టండి, వాళ్ళు మంచిగా బతుకుతారు. కరోనా, భూకంపం, సునామీ వస్తే ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి.
త్రాగునీరు అందించే ప్రయత్నం చేయండి. 18,000 గ్రామాలకు ఈ రోజుకి ట్రాన్స్‌పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. 4, 5,000 గ్రామాలకు అది ఆదివాసీ గూడీలు కానియండి కరెంట్ లేదని చెప్తా ఉన్నారు. పోస్టల్ సౌకర్యాలను పెంచండి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించండి. అంతా ప్రైవేట్ సెక్టార్‌కి అమ్మజెప్తే మీరెందుకు మరి? 5 ఏళ్ళు ఇంట్లో కిరాయికుంటోడు పంపిస్తే ఇల్లు అమ్ముకున్న చందంగా మీరు 5 ఏళ్ళకి పోయి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకదొబ్బుతా ఉన్నారు. లెఫ్టిస్టులు, రైటిస్టులు మీరేం రైటిస్టులేం ప్రభుత్వ రంగాన్ని అమ్మకదొబ్బుతున్నారు. లెఫ్టిస్టులేం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు, హక్కులు, జీతాలు అంటున్నారు కానీ పని చేయమని చెప్పట్లేదు. దొందులాగానే ఇలా తయారైనాయి. సో దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ట్రేడ్ యూనియన్స్ సంబంధించి ప్రభుత్వ రంగాన్ని నిలబెడుతూనే ఉత్పత్తులను పెంచుకొని, పని విధానాన్ని పెంచుకొని, నైపుణ్యాన్ని, బాధ్యతను పెంచే వైపుగా అడుగులు వేయాలి. సో భారతదేశంలో ఏదైనా సమ్మెకు పిలుపునిస్తే కార్మిక వర్గం స్తంభించిపోతూ ఉంది. అది కార్మిక వర్గం అంతా ఒక పార్టీ చేతుల్లో లేదు, అనేక పార్టీల చేతిలో ఉన్నాయి. అది కాంగ్రెసా, కమ్యూనిస్టా, తెలుగుదేశమా, బీజేపీయా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీయా, బహుజన సమాజ్ పార్టీయా, లేకపోతే బీఆర్ఎస్ఆ, లేకపోతే వైఎస్ఆర్సీపీనా, లేకపోతే ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి. మళ్ళీ కమ్యూనిస్టులో కూడా అనేక రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, మాస్ ల్యాండ్, న్యూ డెమోక్రసీ. మావోయిస్టులు అంటే ఏరే పేరుతో పనిచేస్తున్నట్టున్నారు వాళ్ళు. సో ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా కార్మిక వర్గం ఉంది. కాకపోతే వాళ్ళు వివిధ రూపాలుగా విడిపోయి ఉన్నారు. ఇది పరిస్థితి. భారతదేశంలో ఇంకా ప్రధానంగా సామాజిక న్యాయం అడుగుతున్నారు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. లోకల్ డిమాండ్స్, ప్రజల డిమాండ్స్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ ఎమ్మెల్యేలు కాకపోయినా నామినేటెడ్ పోస్టులో ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివిధ వర్గాలకి సామాజిక న్యాయం ఏదైతే ఉందో హరిజాంటల్ రిజర్వేషన్స్ సామాజిక న్యాయంతో సాధ్యమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్స్ అందులో భాగంగా వస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో దేశాన్ని కాలమాన పరిస్థితులకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల లోకల్ డిమాండ్స్ను కూడా పరిగణన తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, యూలక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.